దేవుని బిడ్డలారా, ఈ దినము ఆదికాండం 28:15 వచనాన్ని ధ్యానిద్దాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, యాకోబుతో దేవుడు మరి చేస్తున్న వాగ్దానం ఇది. దేవుడు ఏమంటున్నంటే, నీవు వెళ్ళు స్థలమందు నేను తోడై ఉండి నీకు గొప్ప ఆశీర్వాదాన్ని నేను కలుగజేస్తుందని అంటూ ఉన్నాడు. ఏదైతే నేను సెలవిచ్చి ఉన్నానో, నీ తండ్రి అంటే అబ్రహాముతో ఇస్సాకుతో నేను సెలవిచ్చి ఉన్నానో దానిని నీ అందు నెరవేరుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజముగా దేవుడు మాట ఇచ్చి మాట తప్పడు. దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన మాట తప్పుటకు నరమాత్రుడు కాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన చేసిన వాగ్దానమును తప్పిపోడు, తప్పకుండా నెరవేరుస్తాడు. అదే యాకోబుతో ఆయన అంటున్న మాట ఎంత గొప్ప విషయం. దేవుని బిడ్డలారా, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడువనని చెప్పగా, మరి దేవుడు చెప్పినది నెరవేరు వరకు ఆయన విడువడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన నీకు దర్శనమిచ్చిన, వాగ్దానం ఇచ్చిన దానిని నిశ్చయముగా దేవుడు నెరవేరుస్తాడు. మన జీవితంలో ఒకవేళ ఆలస్యమని మనం అనుకుంటాం, కానీ దేవుని సమయానికి అది ఆలస్యం కాదని మనం ఎరగాలి. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయము. నిజముగా దేవుడు నీతో చెప్పినది నిశ్చయముగా అది నెరవేర్చే వరకు దేవుడు నిన్ను విడిచిపోడని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకొని దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం.